మమ్మీ నేను నా ఫ్రెండ్స్తో మంచిగా ఎంజాయ్ చేయాలి, నా డబ్బులన్నీ నాకు ఇచ్చేసాయి, నేను అక్కడికి వెళ్ళి వ్యాపారం చేసుకుని బాగా డబ్బులు సంపాదించి నా ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నా. నాకు రావాల్సిన ఆస్తి అంతా నాకు ఇచ్చేసాయి. ఎందుకున్నారా, చాలా టైం ఉంది కదా, నువ్వు బాగా చదివి మంచిగా సెటిల్ అయిన తర్వాత అప్పుడు నీ డబ్బులు నీకు ఇస్తాను, అప్పుడు నీ ఇష్టం వచ్చేటట్టు ఉండొచ్చు. లేదు, నేను ఇప్పుడు వెళ్ళాలి, మా ఫ్రెండ్స్తో ప్లాన్ కూడా వేసేసా, వెళ్ళాలి కదా మనందరం. ఇంకా నేను ఏం చేయాలి, ఈ ఫోన్లోనే ఉంది నీ మనీ అంతా కూడా, కాబట్టి తీసుకెళ్ళు, నీ ఇష్టం, జాగ్రత్త. సరే మమ్మీ, బాయ్. మీకేం కావాలంటే అది కొనుక్కోండి, తినండి, తాగండి, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, సరేనా? బాగా మీకేం కావాలి, చికెన్ నూడిల్స్, బిర్యానీ, ఏం కావాలంటే బర్గర్, ఏం కావాలంటే అది తినేసేయండి, తాగండి, మంచిగా బట్టలు కొనుక్కోండి, మనం బాగా ఎంజాయ్ చేద్దాం, సరేనా? నచ్చిందా? రోజుల తర్వాత డబ్బులన్నీ అయిపోయినాయి, మా మమ్మీ ఇచ్చినవి అన్నీ అయిపోయినాయి, అసలు నా దగ్గర ఏం లేవు. నా స్నేహితులు కూడా నన్ను విడిచిపెట్టేస్తారు, 3 నిమిషాలు వస్తే నన్ను విడిచిపెట్టేస్తారు. అక్కడన్నా నిక్కి అసలు ఏం లేవు, నువ్వు వెళ్ళిపో. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను వదిలేశారు, నిక్కి అంటే నాకు ఎంత ఇష్టమో వాడు కూడా నన్ను వదిలేశాడు, నేను అక్కదాన్నే ఉంటా, ఏం చెయ్యాలి నాకేం తెలీదు. అమ్మో, నాకు బాగా ఆకలి వస్తుంది, కళ్ళు తిరుగుతుంది. మీ దగ్గర ఉన్న పనుందని. ఈ దేశంలో చాలా కరువు వచ్చింది, ఎవరికి ఎలాంటి పనులు లేవు, నీకు కూడా ఇవ్వడానికి నా దగ్గర ఏం పని లేదు. ప్లీజ్ అండి, ఏదన్నా పని ఉంది, నాకు బాగా ఆకలి వస్తుంది, అన్నం తిని చాలా రోజులేదు, మా మమ్మీ గుర్తొస్తుందండి, ఆమె పని అంటే ఇవ్వండి. సరే, మరి ఒక్క పని అయితే ఉంది, ఆ పని అయితే మనం చేస్తానంటే చెయ్యొచ్చు. మరి ఈ పనులు ఉన్నాయి కదా, వీటిని మేపే పని తప్ప ఇంకే పని లేదు, కావాలంటే వచ్చి ఈ పని చెయ్యొచ్చు. పండుగ సరేలేండి, చేస్తాను. అమ్మో, నాకు బాగా ఆకలి వస్తుంది, ఏం చెయ్యాలి, నా కడుపులో నొప్పి కూడా వస్తుంది, ఈ పందుల పొట్టు తినేస్తే అయిపోయింది, నా ఆకలి తీరిద్ది. మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పని వాళ్ళకి కూడా మంచి, పని వారికి సైతం ఎంతో మంచి భోజనం ఉండేది. నేను అనవసరంగా మా మమ్మీని విడిచిపెట్టేసి వచ్చేసాను, అక్కడ ఉంటే ఎంతో మంచిగా ఆహారం దొరికేది, నాకు ఏది కొద్దు ఉండేది కాదు. ఇక్కడ నాకు ఎంత పరిస్థితి వచ్చింది, పందులు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ఏమైంది, నేను ఇంకా మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళి నేను చక్కగా ఉంటాను, మా మమ్మీ మాట వింటాను.